అమెరికా 45వ అధ్యక్షులెవరో మరికొద్ది సేపట్లో తేలిపోనుంది. యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ దూసుకుపోతున్నారు. కొన్ని చోట్ల పోలింగ్ మరి కాసేపట్లో ముగియనుండగా ఇప్పటికే పోలింగ్ ముగిసిన రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా వరుసగా వెలువడుతున్న ఫలితాల్లో ఇప్పటికీ ట్రంప్దే పై చేయిగా ఉంది. ఓట్ల లెక్కింపు ప్రారంభంలో అధ్యక్ష పీఠానికి హిల్లరీ ట్రంప్ మధ్య హోరాహోరీ పోటీ కనిపించగా క్రమంగా ట్రంప్ ఆధిక్యంలోకెళ్తున్నారు. భిన్నమైన ప్రచార శైలి, పదునైన విమర్శలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించిన ట్రంప్ జార్జియా, వర్జీనియా, కెంటకీ, ఓహియో, దక్షిణ డకోటా, ఉత్తర డకోటా, ఇండియానాల్లో మెజార్టీ సాధించారు. 29 ఎలక్టోరల్ స్థానాలు ఓట్లు కలిగిన ఫ్లోరిడాతో పాటు టెక్సాస్, ఆర్కన్సస్, వర్జీనియా, అరిజోనా, నార్త్ కరోలినా వంటి ప్రాంతాల్లో ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ పశ్చిమ వర్జీనియా, మిచిగాన్, పెన్సిల్వేనియా, కొలరాడో ఆధిపత్యం ప్రదర్శించగా ముందస్తు అంచనాలకు భిన్నంగా హిల్లరీ కీలక ప్రాంతాల్లో వెనుకంజలో ఉన్నట్లు ఓట్ల లెక్కింపు సరళి స్పష్టం చేస్తోంది. అమెరికా అధ్యక్ష స్థానం సాధించేందుకు మొత్తం 270 ఎలక్టోరల్ ఓట్లు సాధించాల్సి ఉంది. ఇప్పటి వరకు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ 167 ఎలక్టోరల్ ఓట్లు గెలుచుకుని ఆధిక్యంలో ఉండగా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి క్లింటన్ 109 ఎలక్టోరల్ ఓట్లు మాత్రమే సాధించారు. ఈ ఎన్నికల్లో హిల్లరీ గెలిస్తే అమెరికా మొదటి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించనుండగా ముందంజలో ఉన్న ట్రంప్ గెలిస్తే రాజకీయాల్లోకి వచ్చిన అనతి కాలంలోనే పీఠం అధిష్ఠించిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పనున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ మరి కాసేపట్లో ముగియనుంది. క్లింటన్, ట్రంప్ హోరాహోరీ ప్రచారంతో ఎన్నికల పోరు ఆసక్తిగా మారిన నేపథ్యంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు భారీ ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చిన ప్రజలు తమ నిర్ణయాధికారాన్ని వినియోగించుకున్నారు. ముందుగా తూర్పు ప్రాంతాల్లో ఎన్నికలు పూర్తికాగా పశ్చిమ రాష్ట్రాల్లో ఓట్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో హిల్లరీ తన భర్త, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ తో కలిసి న్యూయార్క్లో ఓటు వేయగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మాన్హాటన్ పోలింగ్ స్టేషన్లో కుటుంబ సమేతంగా ఓటేశారు. అమెరికాలో ముందస్తు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉన్నందున ఈసారి ఓటర్లు గతానికి భిన్నంగా ఈ సౌకర్యాన్ని భారీ ఎత్తున వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థులైన ట్రంప్, హిల్లరీలో ఎవరు గెలిచినా కొత్త చరిత్ర సృష్టించనున్నారు.